దేవుని వాక్యంలో ఏమనుందంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. ఆ యెషయి ఏమైపోయాడండి? మొద్దయిపోయాడు. ఎందుకు మొద్దయిపోయాడు? మొద్దవడానికి కారణం ఏంటి అంటే, మరి ఆ యెషయా గ్రంథంలోని వ్రాయబడి ఉంది 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలిస్తే, సింధూర మస్తకి వృక్షములు నరకబడి తరువాత మిగిలియుండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టును. ఎటువంటి వృక్షం అండి అది? సింధూర మస్తకి వృక్షములు. ఏ వృక్షాలండి అవి? సింధూర మస్తకి వృక్షాలు నరకబడి మొద్దయిపోయినాయి అంట. ఏ విధంగా మొద్దయిపోయినాయి అంటే, అవి మహావృక్షముగా ఎదిగినాయి ఒకప్పుడు. కానీ ఆ మహావృక్షముగా ఎదిగినటువంటి ఆ యొక్క వృక్షము నరకబడినది అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అయితే ఈ వృక్షం ఎవరు, ఎందుకు నరికారు, ఎవరు నరికారు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ వృక్షాన్ని గురించి దేవుని వాక్యం చెప్పబడుతుంది. మరి ఇది ఇశ్రాయేలీయులు అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఇశ్రాయేలీయులను దేవుడు మహావృక్షముగా చేశాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చూపించిన ప్రేమ మరెవరి పట్ల చూపించాల. ఎందుకంటే దేవుడు అంతగా ఇశ్రాయేలుని ప్రేమించాడనమాట. ఎంతగా ప్రేమించాడంటే, ఆయన తన గ్రద్ద రెక్కల కింద మోసినట్లుగా నేను మోసానని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అంతగా దేవుడు మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులను ప్రేమించాడు. ప్రేమించి వారి కొరకు ఏం చేశాడంటే, అనేకమైన అద్భుత కార్యాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు వారి పక్షముగా జరిగించినట్లు దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎంతగా చేశాడంటే, ఒక తల్లి ఒక తండ్రి చేయనటువంటి కార్యాలు నిజముగా దేవాది దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు పక్షముగా చేశాడు. ఇశ్రాయేలుని ఎంతగానో ప్రేమించాడు, ఎంతో వారిని ఆశీర్వదించాడు, వారిని వర్ధిల్ల చేశాడు. వారి పక్షముగా యుద్ధాన్ని జరిగించాడు. వారి పక్షముగా నిజ దేవుడు, సజీవుడైన దేవుడుగా మీ పక్షముగా ఉన్నానని నిరూపించాడు.